నిజంగానే బాగుంది బాబు. 8 కిలోలు ఇచ్చింది. 8 బాగా గ్లోరీ పోయింది. గ్లోరీ పోయింది. అప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు గతంలో బీఆర్ఎస్ ఉద్యమ నేతగా, జాగృతి నాయకురాలిగా అంటే వారి పాత్ర పోషించింది మనకు తెలుసు. అంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో భారత పౌరులు వారి అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇక్కడ కవిత గారు వారు ఏదైతే వారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు సందర్భంగా వీళ్ళ గతంలో వారు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్ననాడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత అటు ఒక కుటుంబ సభ్యురాలిగానే కాకుండా ఉద్యమ నేపథ్యం కూడా మనకు తెలుసు అని చెప్పంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే ఉందో ఆనాడు 2020 ఐ బిలీవ్ 2021 అదే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటము, డిప్యూటీ స్పీకర్ 2001 శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, దాంతోపాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయటం, యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఇది సాధ్యమేనా అని భావిస్తున్న తరుణంలో ఇవాళ యావత్ సమాజాన్ని జాగృతి చేయడంతో పాటుగా రెడ్డి కూడా చేపట్టిండా నేను కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పని. మరి సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాలు 51% వస్తే ఎక్స్క్లూడింగ్ మైనారిటీస్ అల్పసంఖ్యాక వర్గాలను మినహాయిస్తూ, ముస్లిం మైనారిటీని మినహాయిస్తూ 51% వచ్చింది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో అది 46%కి కుదించబడ్డది. 5% ఎక్కడ పోయినా? ఇదేనా నీ సామాజిక జస్టిస్, నీ సోషల్ జస్టిస్ అంటే ఇదేనా అంటున్నా నేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలంచినప్పుడు మన ప్రధానంగా మన లక్ష్యం ఏముంటుంది? అధికార పార్టీపై ఉంటుంది. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ ఆలోచన చేయాలని తలంచినప్పుడు లక్ష్యం ఎవరి మీద ఉంటుంది? అధికార పార్టీ మీద ఉంటుంది లక్ష్యం. నువ్వు ఆ లక్ష్యాన్ని ఏది ఎత్తుందో అధికార పార్టీపై పెట్టకుండా నీ లక్ష్యం ఏది ఎత్తుందో నీ పక్కన మీద పెడతావే అంటే ఏంటి ఇది? అసలు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నీ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందని చెప్పని. ఎవరిదైనా లక్ష్యం ఏముండాలి?
ప్రభుత్వ వైఫల్యాలను ఏదైతే ఉందో ప్రజల దృష్టికి తీసుకెళ్ళి నేను ఆర్టీసీ ఎంప్లాయీ స్ట్రైక్ ప్రభుత్వం విలీనం చేయాలని భావించి తలంచింది. అక్కడ కవిత గారు కూడా ఉన్నారు బీఆర్ఎస్లో. కేవలం అపాయింటెడ్ డే ఫిక్సేషన్ కొరకు ఏదైతే నిలిచిపోతే ఇంకో 2.5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ పాపం శంకర్ గౌడ్ ఆత్మ హుద్దితో ఏదైతే ఉందో ఆ శంకర్ గౌడ్ ఆత్మహత్య అన్నాడు. శ్రీకాంతాచారి గారు ఆత్మహత్య చేసుకొని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనకు మరి మనం భావించకూడదు అట్లాగని చెప్పంటూ నేను ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మనం మార్గం చూపించండి. మన శంకర్ గౌడ్ ఏదైతుందో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయడానికి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఏదైతుందో పాపం ఆయన బలైపోయింది. ఇప్పుడు ప్రక్షాళన శుద్ధీకరణ ఏంది? సుందరీకరణ, టైం టు టైం వారి యొక్క గైడెన్స్ సూచనలు అనుగుణంగా ఏదైతుందో హైడ్రా కానీ మీ మూసి నిర్వాసితులను ఏదైతుందో వాళ్ళకు అండగా నిలవడమే కానీ నీ వెలుగుమట్లే కానీ ఇప్పుడు పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు ఒక్క మాట మాట్లాడినావు తల్లి. ఆ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్సే ఆక్రమణాలు దోపిడీ ఏదైతుందో నిలువరింపజేసే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి మార్గదర్శకంతో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతుంటే ఒక నాయకుడైన వాడు యుద్ధనీతి ఎట్లుంటుంది? యుద్ధనీతి అనేది ఏదైతున్నదో మొత్తం సైన్యాన్ని ఏదైతుందో ఎవరెవరికి ఏ విధమైన బాధ్యత అప్పగించాలి, ఎవరెవరు ఏ విధంగా యుద్ధంలో ఏదైతే వారి పాత్ర పోషించాలి అది ఉంటుంది. అట్లా వారు సాధించింది తెలంగాణ రాష్ట్రం. అటువంటి కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడతావు తల్లి? అసలు ఏదైతుందో నువ్వు ఎంత రేవంత్ రెడ్డి గారి ఒక మాట అనేది ఏదో అనే కర్కోట కూడా ఒక మాట అనేది చెప్పండి అన కూడా అనలేదు. అది వెలుగుమట్ల గురించి ఒకటే మాట అన్నది. కర్కోట కూడా ఒక పదం వాడింది, వెలుగుమట్ల గురించి మాట్లాడేది. నేను మొత్తం గమనించాను. మొత్తం మాట్లాడిన స్క్రీన్ అంతా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద. ఏదో ఒక రాజకీయ పార్టీ రూపొందించి ఏర్పాటుకి నేను ఇవాళ రేపు మా మిత్రులు ఎవరైనా సర్పంచ్ పోటీ చేయాలనుకుంటారే, వాళ్ళ లక్ష్యం సర్పంచ్ ఇదివరకు ఉన్నోడి మీద ఎట్లా గెలవాలని ఉండాలి. అది పెట్టేసి ఇవాళ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని నేను ఏ విధంగా ఆటంకపరుస్తా, ఏ విధంగా నిలువరింపజేయగలుగుతా ఇదానమని ఇలా బీఆర్ఎస్ పార్టీ నిలువరింపజేయడం నువ్వు కాదు, ఎవడొచ్చినా ఏం కాదు పో చెప్పంటాను నేను. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని రావటం నిలువరింప చేయటం నీవు కాదు కదా. రేవంత్ రెడ్డి అయిపోయింది పని. ఇప్పుడు ఏమైపోతుంది? రేవంత్ రెడ్డి గారి బీ టీమ్గా తయారవుతుందా? రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనకు రూపకల్పన చేసే విధంగా బీ టీంను రంగంలో తీసుకున్నాడు కనబడుతుంది. నువ్వు ఏ టీంతో కనబడు బీ టీంతో అయితే అదే గేమ్లో ఏ టీం అనుకుంటారు, ఏ టీంతో కనబడు బీ టీంతో అవుతుందా? ఇప్పుడు బీ టీం రంగంలో తీస్తున్నాం కనబడుతున్నది. అది కాదమ్మా, ముందు అందరి లక్ష్యం ఒకటి చేసుకుందా. ముందు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడే విధంగా ఆ రేవంత్ రెడ్డి ఆయన తొలగించడానికి కొరకు ఏదైతుందో ప్రయత్నం చేద్దాం. చెయ్యి, నువ్వు కూడా యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు. నువ్వు యుద్ధం చేయి ప్రతిపక్ష పార్టీగా, సంతోషపడతావు అని చెప్పి అంటున్నావు. నువ్వు ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తే ఎవరు మీకు అడ్డు చెప్పే ప్రయత్నం చేయడం లేదు కదా బీఆర్ఎస్ పార్టీ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో
శాపనార్థాలు పెడుతుంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతే ఉందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమే. నిజంగా మంచి చేస్తామని మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాప ఆర్టీసీ కార్మికులు అయితే శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీసీ రోడ్ ఎక్కిండ్రు. ఇక నేను ఉన్నదేందే, ఇక నేను ఉన్నదేంది అంటున్నా. నేను ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. ఇవాళ బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టేవేయింది. అది ఏంది ఇక నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయిందంట, ఏదో చర్చ అయిందంట.